పిండిగిరిని మిత్రులందరికీ నమస్కారం. నేను మీ మల్లేష్. మీరు చూస్తున్నారు మల్లేష్ పిండిగిరిని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూడండి, మన తోటి పిండిగిరి మిత్రులు మనము చాలా రైస్ మిల్లులలో కానివ్వండి, 3 ఫేస్ కరెంటు లైన్ ఉన్నటువంటి ఈ యొక్క పిండి గిర్నీలలో మనం సాఫ్ట్ అంటాము, కౌంటర్ పైన నడిచేటువంటి గిర్నీలు, పెద్ద పెద్ద బెల్టులు పట్టాలేసి మనం చూస్తూ ఉంటాము. ఒకే మోటార్ పైన, ఒకే కౌంటర్ పైన మిర్చి మిషన్లు కానివ్వండి, పల్లజలు కానివ్వండి, ఈ యొక్క పిండి గిన్నెలు కానివ్వండి నడపడం అని చూసి ఉంటాము. ఒకేసారి 2-3 ఐటెంలు మిషన్లు అనేది నడపడము. అయితే నేను ఇక్కడ నా దగ్గర ఎలాంటి కౌంటర్ కానీ సాఫ్ట్ కానీ లేకుండా నేను ఒక గిర్ని పై నుంచి మరొక గిర్ని పైన ఈ యొక్క పుల్లిల నుంచి పిండి గిర్ని అనేది నడవడం చూస్తున్నాను. ఈ వీళ్ళు చూస్తున్న ప్రకారం వడ్లు పడుతున్నాను. మనకు పశువులకు దాన అంటాము, తౌడు లెక్క. ప్రస్తుతానికి వడ్లు పడుతున్నాను. తౌడు లెక్క మనకి ఇది యూజ్ అవుతుంది. చాలామంది మన పిండి గిర్ని మిత్రులు తెలిసే మొక్కలు పడతాము, బియ్యం పడతాము. ఆ తర్వాత ఇట్లా వడ్లు పోతే ఖరాబ్ అయిన పప్పులు కానివ్వండి, మనం బర్రెలకు, ఆవులకు, పశువులకు అని దాన అనేది తౌడు లెక్క యూజ్ చేస్తాము. అది మనకు తెలిసిన విషయమే. చూడండి, నేను ఈ వీడియో లోపల ఇది 14 ఇంచుల పిండి గిర్ని లోపల నేను ఈ యొక్క వడ్లు అనేది పడడం జరుగుతుంది. ఈ 14 ఇంచుల పుల్లిపై నుంచి 16 ఇంచుల పిండి గిర్ని పైన వేయడం జరిగింది. ఈ యొక్క పుల్లి నుంచి వెళ్ళి ఈ యొక్క గిర్ని అనేది నడుస్తుంది. అంటే దీని అర్థం డీజిల్ ఇంజన్ నుంచి వెళ్ళి ఈ యొక్క 16 ఇంచుల పిండి గిర్ని, 16 ఇంచుల పిండి గిర్ని నుంచి 14 ఇంచుల పిండి గిర్ని అనేది నడవడం జరుగుతుంది. ఒకటేసారి 2 ఈ యొక్క మిషన్ ఏది పిండి గిర్నీలు అనేది నడవడం జరుగుతుంది. కాకపోతే 16 ఇంచుల పిండి గిర్ని లోపల నేను ఎలాంటి వస్తువులు పోయలేదు. పప్పులు కానివ్వండి, బియ్యం కానివ్వండి, ఎలాంటి గోధుమల జొన్నలు అనేది లోపల పడలేదు. ఓన్లీ అది కౌంటర్ లెక్క ఫ్రీగా తిరగడం అనేది జరుగుతుంది. చూడండి, ఈ ఇంజన్ పుల్లి నుంచి ఆ యొక్క పిండి గిర్ని పుల్లి, ఆ తర్వాత ఆ పిండి గిర్ని పుల్లి నుంచి వెళ్ళి లాస్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క 14 ఇంచుల పిండి గిర్ని అనేది నడవడం జరుగుతుంది. అందులో కూడా నేను మీరు చూసినట్టయితే చూడండి, లాస్ట్లో పుల్లి, మధ్యలో పుల్లి, ఈ కడకు ఇంజన్ పుల్లి, 3 పుల్లీలు అనేది నడవడం జరుగుతుంది. ఒకదానిపై నుంచి ఒకటి, ఒకదానిపై నుంచి ఒకటి, మరొకటి నడవడం జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండి గిర్ని మిత్రులు మీరు ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీ దగ్గర ఉన్నటువంటి పుల్లీల ప్రకారం, ఆ యొక్క సైజు లెంత్ల ప్రకారం మనం యూజ్ చేసుకోవచ్చు. నేను డబల్ గల పుల్లీలు వేయడం జరిగింది రెండింటికి. ఆ తర్వాత మీరు చూసినట్టయితే ఈ యొక్క 14 ఇంచుల ఇది పిండి గిర్ని స్టోన్ చెక్కి ఇందులోపట ప్రతిదీ పట్టచ్చు. కానీ నేను ఇందులోపట ప్రస్తుతానికి పశువులకు దాన అనేది తౌడుకు ఇది వడ్లు పట్టడం జరుగుతుంది. ఈ వడ్లు ఎందుకంటే మనము కుడితి అంటాము, బర్రెలకు కానీ, ఆవులకు కానీ, పశువులకు కానీ పోయడానికి. అందుకోసం మన రవ్వ సైజులో మనం తీయడానికి, రవ్వ సైజులో మనం పట్టడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మన పిండి గిర్ని తెలిసిన విషయమే. చూడండి, ఇది భీమ్కో పిండి గిర్ని ఇది వట్టిగానే తిరుగుతుంది. కాకపోతే ఇట్లా వట్టిగా తిరిగితే మనకు ప్రాబ్లం, బేరింగ్లు అరగడము, రాడ్ అరగడము, ఇట్లా కొంచెం ప్రాబ్లం అవుతుంది. కానీ కాకపోతే అంటే నాకు ఇక్కడ నాకు ఇక్కడ ఛాన్స్ అనేది లేదు. అందు గురించి నేను ఆ యొక్క 16 ఇంచుల పిండి గిర్ని నుంచి నేను 14 ఇంచుల గిర్ని అనేది నడిపించి చూపిస్తున్నాను. ఆ యొక్క ఇవి ప్రస్తుతానికి మొక్కలు పడుతున్నాను. ఆ తర్వాత అవి వడ్లు అయిపోయిన తర్వాత అందులోపటనే ఒకటే కస్టమర్ ఇవి మొక్కలు పట్టడం అనేది జరుగుతుంది. కాకపోతే మొక్కలు కొంచెం లోడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడండి, కొంచెం స్లోగా తిరగడం జరుగుతుంది. ఈ పుల్లి అనేది, ఈ పుల్లి నుంచి వెళ్ళి 16 ఇంచుల పుల్లి, 16 ఇంచుల పిండి గిర్ని నుంచి వెళ్ళి ఆ తర్వాత ఇంజన్ పుల్లి అనేది తిరగడం జరుగుతుంది. 3 పుల్లీలు తిరగడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు. ఇట్లా మనం కూడా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. మనకున్న పరిస్థితులను బట్టి అక్కడ అనుకూలం ఎట్లా ఉంది అని చెప్పేసి చేసుకోవచ్చు. కాకపోతే ఒకే బెల్ట్ వేయచ్చు. ఇంజన్ నుంచి పిండి గిర్నికి ఒకటే బెల్ట్ వేయచ్చు. కాకపోతే బాగా లాంగ్, దగ్గర ఒక 160-170 ఇంచులు, అంటే అంత బెల్ట్ లాంగ్ ఉంటుంది. కాబట్టి మనం ఏమంటాం కాబట్టి అది షేక్ అవుతుంది. వనకడం జంపిడ్ అంటాం మనము. అట్లా షేక్ అయ్యి బెల్ట్ పడిపోవడము, డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ఒక పుల్లి నుంచి మరొక పుల్లి నుంచి ఈ యొక్క 14 ఇంచుల పిండి గిర్నికి అనేది వేయడం జరిగింది. కాబట్టి మన తోటి పిండి గిర్ని ఇట్లా చాలామంది యూజ్ చేసుకోవచ్చు. ఇది మోటార్ యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఈ డీజిల్ ఇంజిన్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా యూజ్ చేస్తున్నాను. మరి కొద్ది రోజుల్లో నేను ఈ యొక్క మిషన్లన్నిటికీ నా దగ్గర 3 స్టాండ్ల పైన ఉన్న మిషన్లు ఉన్నాయి. 4 చెక్కీలు కానీ వచ్చింది, 4 చెక్కీలు, 2 పల్వలైజర్లు, అట్లాగే 2 మిర్చి మిషన్లు. ఇట్లా చెప్పుకుంటూ పోతే నా దగ్గర ఒక 10 మిషన్ల దాకా ఉన్నాయి. ఇది 10 మిషన్లు 3 స్టాండ్ల పైన పెట్టి, 3 స్టాండ్ల పైన ఒకే కౌంటర్ వేసి నేను ఈ యొక్క ఆయిల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్ నుంచి ఆ యొక్క కౌంటర్కు ఒకటే బెల్ట్, ఆ తర్వాత ఎన్ని మిషన్లకు అన్ని పుల్లీలు అనేది వేయడం జరుగుతుంది. కాబట్టి ఎవి నడిచినా నాకు తెలిసి ఆయిల్ ఇంజిన్ లోడ్ మీద దగ్గర ఒక 3 నుంచి 4 మిషన్లు అనేది నడవడం జరుగుతుంది.